అందరికీ నమస్కారం. మేషరాశి వారికి జూన్ నెల 27, 28, 29, 30 ఈ తేదీలలో ఈ 4 రోజుల్లో జరిగేటువంటి దినఫలితాల ప్రకారం వీరి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ యొక్క రాశి వారికి ఎస్ మరియు ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త. ఈ 4 రోజులు మేషరాశి వారి జీవితాన్ని మార్చే పరిణామాలు ఏంటి? ఈ 4 రోజులు మీకు ఒకేలా ఉండవు. కొన్ని రోజులు అనుకూలంగా ఉండగా కొన్ని సందర్భాల్లో మాటలు, నిర్ణయాలు, ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా అవసరమండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే పరిణామాలు మీ ఆలోచనలను మార్చే అవకాశమైతే ఉంది. జూన్ 27వ తేదీ శనివారం అనగా రేపటి రోజు ఉదయం నుండి కొన్ని పనులు ఆలస్యంగా మీకు ప్రారంభమైన మధ్యాహ్నానికి అనుకూలంగా మారతాయి. ఉద్యోగంలో ఉన్న వారికైతే ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలలో విషయంలో తొందరపడకుండా ప్రతి పత్రాన్ని 1-2 సార్లు పరిశీలించాలను. కుటుంబంలో ఒక చిన్న అపార్థం రావచ్చు. కోపంతో మాట్లాడితే సమస్య కూడా పెద్దదవుతుంది. సాయంత్రం ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం ద్వారా మంచి వార్త వినే అవకాశం కూడా ఉంది. ఈరోజు అంటే రేపటి రోజు ఎస్ మరియు ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తులతో డబ్బు, భాగస్వామ్యం లేదా వ్యక్తిగత రహస్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వారి ఉద్దేశం చెడ్డదని చెప్పలేం, కానీ అపార్థాలు ఏర్పడే అవకాశం అయితే తప్పకుండా ఉంది. ఇక ఆదివారం రోజు అంటే జూన్ 28 ఈ రోజు కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే అవకాశం అయితే ఉంది. బంధువుల నుంచి ఆహ్వానం రావచ్చు. కొంతకాలంగా కలవని వ్యక్తిని కలిసే అవకాశం అయితే ఉంది. ఆర్థికంగా చిన్న లాభం కనిపిస్తుంది. నిలిచిపోయిన డబ్బులో కొంత భాగం చేతికి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఆరోగ్యపరంగా అలసట, తలనొప్పి వంటి చిన్న సమస్యలు ఉండవచ్చు, కాబట్టి విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. సాయంత్రం తర్వాత ఒక వ్యక్తి చెప్పిన మాట మీ ఆలోచనలను మార్చవచ్చు. వెంటనే నమ్మకుండా పరిశీలించి నిర్ణయం కూడా తీసుకోండి. ఇంకా జూన్ 29 సోమవారం రోజు ఈ 4 రోజుల్లో అత్యంత కీలకమైన రోజు ఇదేనండి. ఉదయం నుంచే పనులు వేగం పెరుగుతుందన్నమాట. ఉద్యోగం, ఇంటర్వ్యూ, ప్రమోషన్, చర్చలు, ఇంకా కొత్త అవకాశాలకు ఇది అనుకూలమైనటువంటి రోజు. విద్యార్థులకు చదువులో మంచి ఏకాగ్రత ఉంటుంది. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మధ్యాహ్నం తర్వాత ఒక వ్యక్తి వల్ల మనసు బాధపడే పరిస్థితి రావచ్చు. వాదనలకు దూరంగా ఉండండి. సాయంత్రం ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. ఇక జూన్ 30 మంగళవారం ఈరోజు ధైర్యము, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పని పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. కోర్టు, ప్రభుత్వ కార్యాలయాలు లేదా అధికారులతో సంబంధించినటువంటి పనులు ముందుకు కదిలే సూచనలు కూడా ఉన్నాయి. వ్యాపారులకు కొత్త కస్టమర్లు రావచ్చు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంది. ప్రేమ, దాంపత్య జీవితంలో అపార్థాలు తగ్గి సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది. అయితే రాత్రి సమయంలో ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. అవసరం లేని వస్తువులు కొనకుండా ఉండడం చాలా మంచిది. ఎస్ మరియు ఆరు వ్యక్తులతో పేరు మొదలయ్యే వ్యక్తులతో ఎందుకు జాగ్రత్త అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా. ఈ 4 రోజుల్లో అటువంటి అక్షరాలంటే ఎస్ మరియు ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో సంభాషణలో అపార్థాలు, మాట పట్టింపులు లేదా చిన్న వాదనలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దండి. డబ్బు అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం వాయిదా వేయండి. ముఖ్యమైనటువంటి పత్రాలపై వెంటనే సంతకం చేయకండి. వ్యక్తిగత విషయాలను అందరితో కూడా పంచుకోవద్దండి. ఇది తప్పనిసరిగా చెడు జరుగుతుందని కాదు, జాగ్రత్తగా వ్యవహరిస్తే సమస్యలను నివారించవచ్చని సూచనగా మాత్రమే భావించాలి. ఇక ఈ 4 రోజుల్లో శనివారం రోజు జాగ్రత్తగా వ్యవహరిస్తే లాభాలు, ఆదివారం రోజు కుటుంబ సంతోషం, చిన్న ఆర్థిక లాభం, సోమవారం రోజు ఉద్యోగం, చదువు, కెరీర్కు అత్యంత అనుకూలమైనటువంటి రోజు, మంగళవారం నిలిచిపోయినటువంటి పనులు, పూర్తిగా కొత్త అవకాశాలు అన్నమాట. ఈ 4 రోజుల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఏది లేదు, అంతా కూడా మంచిగానే ఉందన్నమాట. ఇక మేషరాశి వారు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది మేషరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు మేషరాశి వారి ఈ 4 రోజులు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి జ్యోతిష క్రమంలో మొదటి రాశి. అగ్నితత్వానికి చెందినటువంటి ఈ రాశి వారికి ధైర్యము, నాయకత్వ లక్షణాలు సహజంగా ఉంటాయి. ఈ 4 రోజుల్లో కొన్ని ప్రత్యేక సూచనలు పాటిస్తే మరింత అనుకూల ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. కలిసి వచ్చేటువంటి రంగులు ఈ 4 రోజుల్లో ఎరుపు, కాషాయం, బంగారు, పసుపు మరియు తెలుపు రంగులు మీకు అదృష్టాన్ని ఆకర్షించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఈ రంగుల్లో ఏదైనా ఒకటి ధరించడం లేదా వెంట ఉంచుకోవడం ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఈ 4 రోజుల్లో మీకు అనుకూలంగా ఉండే సంఖ్యలు 1, 3, 9 మరియు 18. ఈ సంఖ్యలు కనిపించినప్పుడు లేదా ముఖ్యమైనటువంటి పనుల్లో వీటి అనుసంధానం ఉంటే మీలో సానుకూల భావన పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ 4 రోజుల్లో తూర్పు మరియు ఆగ్నేయ దిశ వైపు చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉండే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఇంటర్వ్యూలు లేదా కొత్త పనుల కోసం ఈ దిశలో వెళ్లాల్సి వస్తే మంచి అవకాశాలు లభించే అవకాశం కూడా ఉంది. అయితే నైరుతి దిశ వైపు అనవసర ప్రయాణాలు ఉంటే కొంత ఆలస్యం లేదా చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి
ముందుగానే ప్రణాళికతో వెళ్ళడం చాలా మంచిది. ఇక ఈ 4 రోజుల్లో ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఒక గ్లాస్ నీరు తాగి మనసులో మీ ఇష్ట దైవాన్ని స్మరించి బయలుదేరితే మానసిక ప్రశాంతతతో పనులు పూర్తి చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ 4 రోజుల్లో కొన్ని వృత్తి రంగాల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తుండగా మరికొన్ని రంగాల్లో కాస్త మాత్రం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందండి. మీరు పని చేస్తున్న రంగం ఏదైనా సరైన నిర్ణయాలు తీసుకుంటే విజయానికి మార్గం సులభమవుతుంది. అనుకూలమైనటువంటి రంగాలు ఐటీ, సాఫ్ట్వేర్ మరియు టెక్నాలజీ రంగం వారికి కొత్త ప్రాజెక్టులు, ప్రశంసలు లేదా మంచి అవకాశాలు కనిపించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్, సైన్యం, రక్షణ శాఖ వారికి పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. ఉన్నతాధికారుల నుంచి మంచి గుర్తింపు కూడా పొందవచ్చు. వ్యాపార రంగంలో ముఖ్యంగా నిర్మాణం, రియల్ ఎస్టేట్, ఇనుము, సిమెంట్, ఆటోమొబైల్ మరియు ఎలక్ట్రికల్ వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. విద్యారంగం, ఉపాధ్యాయులు, కోచింగ్ సెంటర్లు, విద్యార్థులు కష్టానికి తగిన ప్రతిఫలం పొందే అవకాశం కూడా ఉంది. ఇక వ్యవసాయం, పాడి పరిశ్రమ, పండ్ల తోటలు, వ్యవసాయ అనుబంధ రంగాలు వారికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రతికూలమైనటువంటి రంగాలు వచ్చేసి షేర్ మార్కెట్, అధిక రిస్క్ పెట్టుబడులు, క్రిప్టో వంటి రంగాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. లాభం కంటే నష్టం వచ్చే అవకాశం ఉండొచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు లెక్కలు, ఒప్పందాలు, డబ్బు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రవాణా, లాజిస్టిక్స్ అలాగే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి వారికి చిన్న ఆటంకాలు, ఆలస్యాలు లేదా అదనపు ఖర్చులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. మీడియా, సినిమా, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫ్రీలాన్స్ రంగాల్లో ఉన్న వారికి వాగ్దానాల కంటే లిఖితపూర్వక ఒప్పందాలకు ప్రాధాన్యం ఇవ్వడం చాలా మంచిది. ఈ యొక్క రాశి వారికి 4 రోజుల్లో కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగితే విజయం మీ వైపు అడుగులు వేస్తుంది. కానీ తొందరపాటు నిర్ణయాలు, కోపం, ఎవరి మాటలకైనా వెంటనే నమ్మడం మాత్రం మీరు ఇబ్బందులు తెచ్చే అవకాశం కూడా ఉంది. అనుకూలమైన రంగాల్లో ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ప్రతికూలంగా కనిపిస్తున్న రంగాల్లో మాత్రం ఒక అడుగు ఆలోచించి వేయండి. మీ సహనం, మీ తెలివైన నిర్ణయాలే ఈ 4 రోజుల విజయానికి అసలు బలం. ఎస్ మరియు ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త. ఈ 4 రోజుల్లో ఒక విషయాన్ని మాత్రం మీరు అసలు నిర్లక్ష్యం అనేది చేయకండి. ముఖ్యంగా ఎస్ మరియు ఆర్ అక్షరాలతో పేరు మొదలయ్యే కొందరు వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా సంయమనం పాటించండి. ఇది అందరికీ వర్తిస్తుందని కాదు, కానీ ఈ కాలంలో అపార్థాలు లేదా విభేదాలు ఏర్పడే అవకాశం ఉందని సూచనగా భావించండి. ఈ వ్యక్తులతో డబ్బు లావాదేవీలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీ వ్యక్తిగత రహస్యాలను లేదా భవిష్యత్ ప్రణాళికలను వెంటనే పంచుకోవద్దు. కోపంతో మాట్లాడకుండా ప్రతి మాటను ఆలోచించి మాట్లాడండి. భాగస్వామ్య వ్యాపారం లేదా కొత్త ఒప్పందాల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా శనివారం మరియు సోమవారం ఒక చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంది. అందువల్ల సహనం కోల్పోకుండా వ్యవహరించడం చాలా అవసరం. గుర్తుంచుకోండి, ఇది ఎస్ మరియు ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే ప్రతి వ్యక్తి మీకు హాని చేస్తారని అర్థం కాదు. కేవలం ఈ 4 రోజు కాలంలో కొంత అదనపు జాగ్రత్త పాటించడం మంచిదని జ్యోతిష సూచన మాత్రమే. మీ వివేకం, మీ ప్రశాంతతే మీ ప్రతి సమస్యకు ఉత్తమ పరిష్కారం. ఒక మాటలో చెప్పాలంటే ఈ 4 రోజులు మీ నమ్మకాన్ని పరీక్షించే పరిస్థితులు రావచ్చు. అందుకే ఎవరి మాటనైనా వెంటనే నమ్మకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే విజయం మీ సొంతం అవుతుంది. ఈ యొక్క రాశి వారికి 4 రోజుల్లో కొన్ని చిన్న ఆధ్యాత్మిక పరిహారాలు పాటిస్తే మానసిక ప్రశాంతత, ధైర్యం, పనుల్లో ఏకాగ్రత పెరుగుతుందని విశ్వసిస్తారు. ఈ 4 రోజుల్లో అంటే శనివారం ఉదయం లేదా సాయంత్రం శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. సాధ్యమైతే హనుమంతుని దర్శించుకొని హనుమాన్ చాలీసా లేదా ఓం హనుమతి నమః అనేటువంటి ఈ నామాన్ని 108 సార్లు జపించండి. దానం చేయడం వల్ల అంటే దానం వచ్చేసి నల్ల నువ్వులు, నల్ల శనగలు లేదా అవసరమైన వారికి గొడుగు, చెప్పులు లేదా భోజనం దానం చేయడం కూడా మంచిదిగా భావిస్తారు. ఇక 28 ఆదివారం రోజు ఉదయం సూర్య భగవానుడికి నీరు అంటే ఆర్జ్యం సమర్పించి ఓం గృణి సూర్యాయ నమః అనేటువంటి ఈ నామాన్ని, ఈ మంత్రాన్ని 27 లేదా 108 సార్లు జపించండి. గోధుమలు, బెల్లం లేదా ఎరుపు రంగు పండ్లు అవసరమైన వారికి ఇవ్వడం మీకు మంచిదిగా భావిస్తారు. ఇక 29 సోమవారం పరమశివుడికి అభిషేకం చేయడం లేదా బిల్వదళాలు సమర్పించడం ఎంతో మంచిదిగా భావిస్తారు. ఓం నమః శివాయ అనేటువంటి ఈ నామాన్ని 108 సార్లు జపించండి. ఇక పాలు, పెరుగు లేదా తెల్ల బియ్యం అవసరమైన వారికి దానం చేయండి. ఇక మంగళవారం వచ్చేసి హనుమంతుడు లేదా సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించి ఎర్రటి పూలతో పూజ చేయండి. ఓం అంగారకాయ నమః అని లేదా ఓం హనుమతి నమః అని నామాన్ని భక్తితో జపించండి. కందిపప్పు, ఎర్రటి వస్త్రం లేదా భోజనం దానం చేయడం మంచిదిగా భావిస్తారు. ఈ 4 రోజులు ఉదయం నుండి ఇంటికి బయటకు వెళ్లే ముందు మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. సాధ్యమైతే ఒక దీపం వెలిగించి ప్రార్థన చేయండి. అవసరంలో ఉన్న ఒకరికి మీరు చేతనైన సహాయం తప్పకుండా చేయండి. ఈ యొక్క రాశి వారికి 4 రోజుల్లో భక్తి, సహనం, సాత్కర్యాలతో గడిపితే మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. పూజలు, దానాలు అనేవి జీవితంలోని ప్రతి సమస్యను తొలగిస్తాయని హామీ కాదు, కానీ అవి మంచి ఆలోచనలు, క్రమశిక్షణ, కరుణను పెంపొందించి సానుకూల దృక్పథంతో ముందుకు సాగేందుకు ఎంతో తోడ్పడతాయి. భగవంతుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ కూడా ఉంటాయన్నమాట. ఈ యొక్క మేషరాశి వారి 4 రోజుల్లో ఒక విషయాన్ని మాత్రం అసలు తేలికగా తీసుకోవద్దండి. మీ ఎదుగుదలను చూసి అందరూ సంతోషపడతారని అనుకోవడం పొరపాటు. మీ విజయం, మీ ధైర్యం,
మీ పేరు ప్రతిష్టను చూసి కొంతమంది వ్యక్తులు అసూయతో ప్రవర్తించే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ 4 రోజులు ప్రతి మాటను, ప్రతి నిర్ణయాన్ని ఎంతో జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి సమయం. మీకు తెలియకుండానే కొందరు వ్యక్తులు మీ గురించి తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు. మీ మాటలను వక్రీకరించి ఇతరుల ముందు చెప్పే అవకాశం ఉంది. మీరు చెయ్యని తప్పును కూడా మీపై మోపాలని చూసే పరిస్థితులు కూడా ఎదురవచ్చు. ముఖ్యంగా కార్యాలయంలో, వ్యాపారంలో లేదా కుటుంబ పరిసరాల్లో ఉన్నటువంటి చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా మార్చే ప్రయత్నాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇక ఈ సమయంలో మీరు ఎంత నిజాయితీగా ఉన్నా అందరూ మిమ్మల్ని అర్థం చేసుకుంటారని అనుకోవద్దు. కొందరు మీ సహనాన్ని పరీక్షించి కావాలని రెచ్చగొట్టే మాటలు మాట్లాడొచ్చు. మీకు కోపం తెప్పించి మీరు ఒక తప్పు చేస్తే దానిపై మీరు ఆయుధంగా ఉపయోగించుకోవాలని కూడా చూడవచ్చు. అందుకే 4 రోజుల్లో వాదనలకు దూరంగా ఉండండి. మీ విలువను తగ్గించే మాటలు విన్నా వెంటనే స్పందించకుండా పరిస్థితిని ప్రశాంతంగా ఎదుర్కోండి. కొన్నిసార్లు మౌనం కూడా గొప్ప సమాధానంగా మారుతుంది. మీ ఆర్థిక పరిస్థితి, మీ కుటుంబ విషయాలు, మీ భవిష్యత్ ప్రణాళికలు లేదా మీ వ్యక్తిగత రహస్యాలను అందరితో పంచుకోవద్దు. మీకు సన్నిహితంగా కనిపించేటువంటి ప్రతి వ్యక్తి మీ శ్రేయస్సే కోరుకుంటారని అనుకోవడం మంచిది కాదు. నమ్మకం పెట్టుకుంటే ముందు ఆలోచించండి. ముఖ్యంగా ఎస్ మరియు ఆర్ అక్షరాలతో పేరు మొదలయ్యే కొంతమంది వ్యక్తులతో ఈ కాలంలో అపార్థాలు ఏర్పడే అవకాశం ఉందని సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇది ఈ అక్షరాలతో పేరు ప్రతి ఒక్క వ్యక్తిని వర్తిస్తుందని కాదు. ఈ సంభాషణల్లో, డబ్బు లావాదేవీల్లో, ఒప్పందాల్లో కాస్త అదనపు జాగ్రత్త పాటించడం అవసరం. ఈ 4 రోజుల్లో మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుందండి. మీ విజయాన్ని చూసి చప్పట్లు కొట్టేవారి కంటే మీ తప్పు కోసం ఎదురు చూసేవారు కూడా ఉంటారు. అలాంటి సమయంలో కోపంతో కాదు, తెలివితో వ్యవహరించండి. మీ గురించి తప్పుడు ప్రచారం జరిగినా, అవమానించడానికి ప్రయత్నించిన ప్రతి ఆరోపణకు వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాలమే వారు చాలా విషయాలకు సమాధానం చెప్తుంది. మీ పని మీరు నిజాయితీగా చేస్తూ ముందుకు సాగితే మిమ్మల్ని కించపరచాలని చూసిన వారే చివరికి మౌనం వహించే పరిస్థితి కూడా రావచ్చు. గుర్తుంచుకోండి, ఈ 4 రోజులు మీ సహనం, మీ వివేకం, మీ వ్యక్తిత్వాన్ని పరీక్షించే రోజులు కావచ్చు. ఎవరు ఏం మాట్లాడినా మీ లక్ష్యాన్ని వదలకుండా ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ సమాధానం, మీ విజయం కావాలి, మీ కోపం కాదు. అదే ఈ 4 రోజుల్లో మీకు అతిపెద్ద రక్షణగా నిలుస్తుంది. ఇక ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కొన్ని విషయాలను స్పష్టంగా చూపించబోతున్నాయండి. ఎవరు నిజంగా మీ వారు, ఎవరు అవసరం కోసం మాత్రమే మీ దగ్గర ఉన్నారు, ఎవరు మీ విజయాన్ని చూసి సంతోషపడుతున్నారు, ఎవరు అసూయతో మిమ్మల్ని వెనక్కి లాగాలని చూస్తున్నారు అనే విషయాలు ఒక్కొక్కటిగా మీకు అర్థమవుతాయి. ఈ 4 రోజుల్లో ఎదురయ్యే ప్రతి సంఘటనకు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే అతిగా ఆనందపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ప్రతి నిర్ణయాన్ని ప్రశాంతంగా తీసుకోండి. ప్రతి మాటను ఆలోచించి మాట్లాడండి. ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. మీ జీవితంలో ఆలస్యంగా జరుగుతున్న పనులు కూడా ఒక్కసారిగా వేగం పుంజుకునే అవకాశం ఉంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త, ఒక ఫోన్ కాల్ లేదా ఒక ఉద్యోగ అవకాశం, ఒక ఆర్థిక లాభం లేదా ఒక కుటుంబ సమస్యకు పరిష్కారం కూడా ఈ 4 రోజుల్లో మీ జీవితంలో రావచ్చు. అందుకే ఆశను కోల్పోవద్దు. అదే సమయంలో మిమ్మల్ని కించపరచాలని, మీపై విమర్శలు చేయాలని, మీ మనసును బాధ పెట్టాలని ప్రయత్నించే కొందరు వ్యక్తులు కూడా ఎదురవుతారు. అలాంటి సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి, మీ విలువను ఇతరుల మాటలు నిర్ణయించవు. మీ విలువను నిర్ణయించేది మీ ప్రవర్తన, మీ నిజాయితీ, మీ కష్టం మాత్రమే. అందుకే ఎవరు రెచ్చగొట్టే మాటలకు స్పందించకుండా మీ లక్ష్యం వైపే దృష్టి పెట్టండి. ఈ యొక్క మేషరాశి వారికి గొప్ప బలం ధైర్యం అండి. అదే ధైర్యాన్ని ఈ 4 రోజుల్లో కూడా మీరు నిలబెట్టుకోండి. కోపం కన్నా సహనం గొప్పది, తొందరపాటు కన్నా ఆలోచన గొప్పది, భయం కన్నా ఆత్మవిశ్వాసం గొప్పది. ఈ 3 విషయాలను గుర్తుంచుకొని ముందుకు సాగితే ఈ 4 రోజులు మీకు ఎంతో మంచి అనుభవాలను అందుకునే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ కుటుంబ సభ్యులు అలాగే మిత్రులతో కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మేషరాశి దిన ఫలితాలు, వార ఫలితాలు, ప్రత్యేక జ్యోతిష విశ్లేషణలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. భగవంతుడి అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ప్రతి అడుగు విజయవంతం కావాలని, మీ ప్రతి కోరిక నెరవేరాలి, ప్రతి ఉదయం కొత్త ఆశతో ప్రారంభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూగా సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.